కబీర్. కళలకు కాణాచి అందమైన వారణాసి. సో ఈరోజు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ వారణాసి కాశీ థీమ్లో వేయబడ్డది. సో ఈ చాలా ఎక్స్ట్రాడినరీగా మంచి కలర్స్తో, ఇంకోటి ఒక పర్టికులర్ థీమ్తో వేయడం చాలా మెడిటేటివ్గా ఉంటుంది. సో పక్కనే మన గ్యాలరీ ఎగ్జిబిషన్ నిన్న పెట్టాను. సో మళ్ళీ నాకు ఒక కొత్త మిత్రుడు పరిచయం అయ్యాడు త్రూ కలర్స్, త్రూ ఎక్స్ప్రెషన్. సో శ్రీనివాస్ గారు, అయ్యా నమస్కారం. నమస్తే అండి. సో నిన్న సరదాగా అనుకున్నాం మీ అనుభవాన్ని ఒక 10 నిమిషాలు చెప్పండి అంటే ఈ సింప్లీ సెడ్ ఓకే. మళ్ళీ ఇప్పుడు అనుకున్నాం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే స్పాంటేనియస్గా చెప్పుకుందాం అట్లా. సో రండి సార్, అట్లా రండి. ఓకే. సో నేను ఊరికే సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు ఆన్సర్ చేయండి, తర్వాత మీకు నచ్చింది చెప్పండి. ఇదేం టెస్ట్ కాదు, మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఓకే ఓకే సార్. ఇప్పుడు కాశీ గురించి నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే అదొక సజీవ నగరం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ భూమి మీద మనిషి ఎప్పుడూ జీవించిన నగరాల్లో కాశీ ఒకటి. కొన్ని ఊర్లో కొంత మనుషులు ఉంటారు, ఉండరు, వలసపోతారు. కాశీ అట్లా కాదు, ఆల్వేస్ మనుషులు ఉన్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. బతకాలనుకునేవాడు, చావాలనుకునేవాడు, అక్కడ ఇద్దరు ఉంటారు కాశీలో. కాశీ శివుని నగరం బేసికల్గా. మనకి త్రైలింగ స్వామి దగ్గర నుంచి నందలాల్ బోస్ వరకు, రామకృష్ణ పరమహంసతో సహా చాలామందికి కాశీ అన్నది జీవితం అంటే ఏంటో చెప్పింది, అట్లాగే మృత్యు అంటే ఏంటో కూడా చెప్పింది అనమాట. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్ కాశీలో ఉంటుంది. అందుకే మైండ్లో ఉన్న చెత్తంతా పోవాలంటే కాశీలో ఉన్న బ్యూటిఫుల్ ఘాట్స్ దగ్గర స్పెండ్ చేస్తే, దశాశ్వమేధ ఘాట్ లేదా మణికర్ణిక ఘాట్, అస్సి ఘాట్, ఇట్లాంటి వాటిలో ఒక పక్క గొప్ప కళాకారుడు పాటలు పాడుతుంటాడు, ఇంకో పక్క ఒక కళాకారుడు అంత్య సంస్కారాలు జరుగుతుంటాయి. ఇట్స్ ఎ గ్రేట్ బ్రిడ్జ్. అసలు జీవితం పట్ల, మరణం పట్ల ఉన్న ఫియర్ వెళ్ళిపోతుంది. ఓషోని ఒకసారి ఎవరు అడిగారు, నాకు మరణ భయం ఉంది, ఏం చేయాలంటే కాశీలో ఒక వారం ఉండిపో అని చెప్పాడంట. కాశీలో ఉంటే ఏం జరుగుతుందంటే శ్మశానంలో ఉండు. ఇంకా నేను అడుగుతారు, బాబు ఆ డెడ్ బాడీ ఇక్కడ తీసుకురమ్మా అని అడుగుతుంటారు. ఇప్పటికీ అక్కడ కాశీలో మరణించాలనుకునే వారి కోసం ఒక అది ఉంది, ఒక సంస్థ ఉంది. ఆ లాస్ట్ డేస్ అక్కడి నుంచి దే ప్రిపేర్ టు డై, అక్కడికి వెళతారు. ఒక సినిమా కూడా వచ్చింది. సో అట్లాంటి కాశీ లాంటి ఒక గొప్ప థీమ్ తీసుకొని దాని మీద అద్భుతమైన వాటర్ కలర్స్ అండ్ యాక్రిలిక్ మీడియంతో ఒక రిమార్కబుల్ వర్క్ చేశారు శ్రీనివాస్ గారు. ఆయన మంచి ఎక్స్ప్రెషనిస్టు. సో ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ కాశీని ఎందుకు బేట ఇట్లా తిరుగుతూ మాట్లాడతాం, నువ్వు కూడా తిరుగు రండి. మీరు కాదు ఆర్టిస్టు, ఈయన. ఓకే చెప్పండి. కాశీ నగరము అనేది నాకే కాదు, ప్రతి ఆర్టిస్ట్కి అది నచ్చిన చోటు. అవును. సో నేను 2 years బ్యాక్ నుండి, అంటే అక్కడ ఒకసారి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అప్పుడు జస్ట్ నాకు ఆలోచన లేకుండే అది. అక్కడ నేను ఒక పెయింటింగ్ చేయాలి, ఎగ్జిబిషన్ చేయాలి. వెళ్తుర్లోకి రండి. సో నేను ఊరికే అట్లాగే ల్యాండ్స్కేప్ వేసాను. నేను జనరల్లీ నేను స్పాట్కి వెళ్ళి ల్యాండ్స్కేప్ వేసే అలవాటు నాకుంది. మాది ప్లేన్ ఎయిర్ గ్రూప్ ఉంది, అలా వెళ్తూ ఉంటూ చేసేవాళ్ళం. తర్వాత ఒక చిన్న మాట, ప్లేన్ ఎయిర్ గ్రూప్ అని ఒక టర్మినాలజీ వాడాడు. సో ప్లేన్ ఎయిర్ అనేది మనకు విన్సెంట్ వ్యాంగో కాలంలో మనకు కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు స్టూడియోకే పరిమితం అయిపోయిన ఆర్ట్ స్టూడియో దాటి ప్రకృతిలోకి వచ్చింది. ప్లేన్ ఎయిర్ అంటే లిటరల్గా చెప్పాలంటే ఆకాశం కింద కూర్చొని ప్రకృతిలో ఉండి వేయడం, అట్లాంటిది ఒక ప్రక్రియ. చెప్పండి సార్. సో అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. కానీ అక్కడ 2 రకాలుగా చూడవచ్చు మనము, చెత్తను చూడొచ్చు, అద్భుతాన్ని కూడా చూడొచ్చు. ఈ 2 ఉన్నాయి. కానీ ఆ తర్వాత నేను జనాలంతా అక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఏదైతే మణికర్ణ ఘాట్, అక్కడ శవాలు అవే ఎక్కువ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటిని పక్కకు పెట్టిన తర్వాత మిగతా విషయాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అవి నాకు చాలా కనెక్ట్ అయ్యాయి. వీటిని కంప్లీట్ ఒక సిరీస్ తీసుకురావాలి, ఒక సోలో షో చేయాలని 2 years బ్యాక్ నేను అనుకున్నాను. అప్పటి నుండి మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది. ఓకే. సో ఇంకా ఈ జస్ట్ 1 month ఉండగా నాకు ఈ గ్యాలరీ బుక్ అయినట్టుగా ఒక కన్ఫర్మేషన్. ఈ 1 month లోపల నేను అక్రిలిక్ కలర్స్, అప్పుడు తీసినటువంటి కొన్ని రిఫరెన్స్ ఫొటోస్ ఆధారంగా అక్రిలిక్ కలర్స్ చేశాను. ఆ తర్వాత వాటర్ కలర్స్ కూడా చేశాను. సో అక్కడ నాకు అంటే నేను జనరల్లీ ఎక్కువ నేను గుడిలోకి వెళ్ళి పూజలు ఇలాంటి
చాలా 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 అరుదు నేను అరుదు. సో కానీ నాకు అక్కడ కనెక్ట్ అయిన విషయం ఏంటిదనంటే అక్కడ ఏదో లేని అనుభూతి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే నాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడ కలర్ఫుల్ ఉన్నటువంటి మందిరాలు ఎక్కడ చూడు, ఏ వ్యూలో చూడు మందిరాలు, గోపురాలు రంగురంగులో ఉంటాయి. అది ఒకటి. ఆ తర్వాత జనాలు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు గుంపులు గుంపులు, నా ప్రతి చిత్రంలో నీకు మనుషుల సమూహాలు కనిపిస్తుంది, మాస్ కనిపిస్తుంది. అది ప్రజల్లో భక్తుల్లో కూర్చునే బదులు ఈ పడవ ఎక్కి గంగాహారతి చూస్తే అవును. ఇప్పుడు మీరు చేసిన వర్క్స్ లోపల కూడా మీకు చాలా నచ్చిన ఒక కంపోజిషన్ ఏదైనా ఉందా? అట్లీస్ట్ ఒక రెండో మూడో, అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా అఫ్ కోర్స్ అన్ని బాగున్నా కొంచెం క్లోజ్ టు అవర్ హార్ట్ ఉంటుంది కదా, అట్లాంటిది ఏదైనా ఒక పెయింటింగ్ చూపిస్తారా? ఇవే 2 మందిరాలు ఉన్నాయి. నాకు అన్ని చాలా చోట్ల రిపీట్ అయింది. ఇదే చాలా చోట్ల నాకు తెలియకుండానే అసలు నేను ఏదైనా ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ వేయమనంటే ఇదే నేను కళ్ళు మూసుకుని మనోఫలకంలో అది ముద్రించకపోయింది. సో ఇది ఒకటి. ఆ తర్వాత సేమ్ అదే బేస్ లో ఇంకొక యాంగిల్ లాగా సార్. ఇది వర్క్ చేయడానికి మీకు పట్టిన సమయం ఎంత? అంటే క్విక్ వర్క్స్ ఇవి వాటర్ కలర్. వాటర్ కలర్ ఎంత క్విక్ చేస్తే అంత క్వాలిటీ వస్తుంది. ఐ అగ్రీ. సో దీన్ని స్లో చేస్తే ఇంకా పాడైపోయినట్టే. ఎంత స్లో చేస్తే అంత పాడైపోతుంది. అంటే మనకి ఎంత ఆర్ట్ ఉందో తెలుసుకోవాలంటే వాటర్ కలర్ చేయాలి. వాటర్ కలర్ చేయాలి. వన్స్ వాటర్ కలర్ లో మనం మాస్టర్ అయినామంటే అన్నిట్లో మనకి ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో స్కిల్స్ ఏవైతున్నాయో పర్స్పెక్టివ్ అండ్ ఇది కలర్ టోన్స్, ఇవి లైట్, ఇది తెలుసుకున్నామంటే ఈజీ. మెయిన్ లైట్. ఇప్పుడు మీ పెయింటింగ్స్ లో కూడా అది ప్రముఖంగా అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది లైట్. అది అఫ్ కోర్స్ అది సార్ అంటాడు, మీరు కూడా అంటారు, మీ బుక్ లో రాశాను లైట్ అండ్ షాడో. లైట్ ఎక్కడ ఉంటుంది, షాడో అక్కడే వర్డ్ చూసాను నేను. సో అట్లాగే డెఫినెట్లీ లైట్ మీదనే ఉంటుంది ఆధారం. పెయింటింగ్ లైట్ లేకపోతే పెయింటింగ్ ఉండదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పెయింటింగ్? సుమారు 40 సంవత్సరాల నుంచి నేను ఈ పెయింటింగ్స్ లో ఉన్నాను. నీ వయసు అంత లేదు. చూడు అన్ని రంగాల కమిట్మెంట్, అంటే ఎంత శ్రద్ధ. అంటే ఇప్పుడు ఆర్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ, ఆ వచ్చిన వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో తెలియదు. వాళ్ళకి ఆర్ట్ తెలుసు, పోనీ ఇష్టం ఉంది, హఠాత్తుగా ప్రైస్ చూస్తే అబ్బా ఇదేంటి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ తీసుకుంటే సరిపోతుంది కదా అని పిచ్చి ఆలోచనలు వస్తాయి. అయినప్పటికీ వీటన్నిటి మధ్యన ఒక ఆర్టిస్ట్ కొనసాగడం అనేది ఒక ఛాలెంజే ఇప్పుడున్న సమాజంలో, పర్టికులర్గా హైదరాబాద్లో. ఇప్పుడు విదేశాల్లో రెస్పాన్స్ చాలా బాగుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు గ్యాలరీ 4 గ్యాలరీలో ఎగ్జిబిషన్ జరుగుతున్నాయంటే గ్రేట్ సక్సెస్ కదా. ఈరోజు ఎంత వాక్యన్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు చూసేవాళ్ళు, ఆడియన్స్. దీనికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది సార్? బాగుంది, రెస్పాన్స్ బాగుంది. వచ్చిన ఆడియన్స్ కూడా చాలా మంది అంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోతున్నారు, తెలిసి తెలియకుండానే ఈ కాశీ పట్టణానికి వారణాసికి కనెక్ట్. ఈవెన్ మన నిన్న వచ్చిన వర్ణి గారు అతను రాశారు కూడా. అవును, ఆయనకు శివుడు అంటే ప్రాణం. శ్రీనివాస్ గారు మళ్ళీ మీరు నన్ను కాశీకి తీసుకెళ్ళారు. అది కాశీ ఖండం అని ఒక బుక్ గురించి మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాతో చిన్న గుసగుసలాడారు అనమాట. ఆ కాంటెక్స్ట్ అవును, ఎక్సలెంట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా వీటిని మీరు షోకేస్ చేశారా? ఇవి చేయలేదు, ఇవి ఓన్లీ స్పెషల్ ఫస్ట్ టైం నేను చేశాను. ఇది ఒక పెయింటింగ్ వచ్చి ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చింది, ఆమె చాలా దీని గురించి ఇమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. అయ్యో ఏమైందమ్మా అని అంటే, సార్ ఇది పెయింటింగ్ నా లైఫ్ ని ఏదో మార్పులో వచ్చింది, నేను జీవితంలో ఎంతో కోల్పోయాను, నీట్ ఎగ్జామ్లో ఇది అయిపోయాను అది చెప్తూ ఉంది. ఈ పెయింటింగ్ ఎట్లా కనెక్ట్ అయిందమ్మా అని అంటే, సార్ ఏం లేదు, ఇందులో కాదు, ఇది ఒక దీపం ఉంది, మీరు మిగతాదంతా వెలుతురు ఇక్కడ చూపించారు, చీకట్లో వెలుతురు చూపించారు, అట్లాగా దీపం ఒక స్పార్క్ ఏదో తనకి ఒక సహానుభూతి కలిగి, అట్లాగే నా జీవితంలో కూడా ఒక వెలుగు, ఒక స్పార్క్ వచ్చేసి ఇప్పుడు నేను బాగున్నాను అన్నట్టుగా ఈ పెయింటింగ్ కనెక్ట్ అయ్యి ఇమోషనల్ అయింది. సో ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్కరికి అట్లాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. రోజు చేస్తారా లేకపోతే మీకు కూడా? నేను డైలీ కంపల్సరీ స్కెచ్ చేయండి నిద్ర పట్టదు. ఇది అవసరమే. మనం
అక్రిలిక్ చేయకుండా కానీ వాటర్ కలర్ ఇంత ఈజీ. అసలు భలే ఉంటుంది అసలు. అంటే అది ఏమంటారు ఒక గొప్ప ప్లే. చెప్పే అవసరం లేదు అంటే పెన్ను గీతలు గీయంది మీకు నేను రోజు రాస్తున్నాను అట్లా. నాకు ఈవెన్ కూర కలుపుతుందో సర్కిల్స్ గీసినట్టే ఉంటుంది. అంటే జన్ని అబద్ధం చెప్పట్టు నిజం, అంత హార్టే ఉంది. రోడ్ స్ట్రైట్ అదే అర్థమైపోయింది మీకు. ఈ పర్టికులర్లీ వాటర్ కలర్స్ విషయానికి వస్తే ఎవరు మీ ఇన్స్పిరేషన్? అంటే మీ ఎర్లీ డేస్లో, తర్వాత ఆ మధ్యన మీరు ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు, ఇప్పుడు కొంచెం సైకలాజికల్ సెటిల్ అయిన తర్వాత మీకు ఎవరు ఇన్స్పిరేషన్? జనరల్లీ ఎట్లా అంటే చాలా మంది ఏమంటుంటారంటే జీన్స్ తో వచ్చింది అని అంటుంటారు, ఆర్ట్ అంటారు. కానీ నా దృష్టిలో అది జీన్స్ లాంటి ఏమి ఉండవు. సైంటిఫికల్లీ ఒక ఆలోచన జీన్స్ దే డోంట్ యాక్ట్ అట్లాంటిది ఏమి ఉండదు. నేను కూడా నమ్మను అవన్నీ. అదంతా తప్పించుకునే వాళ్ళు చేసేది అంతే. అంటే ఇప్పుడు ఆర్ట్ నాకు చేయడం చేత కాదు కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతం, వంశపారంపర్యం. అందులో కొంచెం మార్పు ఎట్లా అంటే, ఇప్పుడు మా నాన్న చేసేవారు, అతను క్రియేటివ్ మైండ్ ఉంది. ఆయన ఏదైనా బుక్ కానీ ఏదైనా దాని మీద రాసేటప్పుడు గుండ్రంగా రాసి మంచిగా టైటిల్ రాసి ఏదో చిన్న బొమ్మ వేసేవాడు. సో ఆ అట్మాస్ఫియర్ మెల్లగా స్పార్క్ లాగా నాకు దిగింది అనమాట. సో జనాలు ఏంటంటే ఏదో భగవంతుని గిఫ్ట్, ఆ తర్వాత జీన్స్ అనేది ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ మనకి ఎవరైతే అక్కడ అట్మాస్ఫియర్ మనకు కలిగజేస్తారో అది మనకు స్పార్క్ లాగా వెళుతుందని నా ఉద్దేశం. మీరేమో మీ ఆలోచన ఏంటో తెలియదు. సో ఎవరేమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు సార్ ఏదన్నా ప్రశ్న, లేదా నాకు కొన్ని ప్రశ్నలు ఉంది, రండి అడగండి. అరే సార్ సార్ నేను మీ స్టూడెంట్ని సార్. ఎట్లా? గూడూరు కిరణ్. ఓ అరే అంత మంచి విషయం చేశా, అంత చక్కటి కలయిక ఇది. ఓకే ఓకే, చాలా బాగుంది. చెప్పండి మీ సార్ గురించి ఒక్క మాట. మా సార్ గురించి చెప్పడానికి మాటలు లేవు. సార్ అంటే మనసే ఒక ఆర్ట్ అంతే. అంతే, అంతకంటే మంచి కాంప్లిమెంట్. అడగండి. అక్కడ వారణాసి దగ్గర గోవుని వేశారు కదా, దాని గురించి కొంచెం చెప్పగలరా? అంటే అది ఇంటర్ప్రిటేషన్ లేకపోతే అక్కడ ఏమన్నా ఆవును చూసారా? నో, యాక్చువల్గా నేను కాశీని ఎలా జనాలకి పరిచయం చేద్దాము అని అనుకుంటే, నేను ఇందులో ఎక్కడ శవాలని మణికంఠిక కూడా నేను దాన్ని ఫోకస్ చేయకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే జనాలకి అది ఒక భయంకరమైనటువంటి ఫీలింగ్, లేకపోతే ఇంకో టచింగ్ వస్తుందని. సో అట్లాగే అక్కడ ఉన్నవి ఏంటంటే సాధువులు కానీ చాలా సాధువుగా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చాలా మనకి ఆదర్శంగా ఉంటారు అలాంటి వాళ్ళు. ఆ తర్వాత సాధు జంతువు అయినటువంటి ఆవు కూడా అక్కడ చాలా పూజనీయం, అది చేస్తారు, పూజ చేస్తారు. అది కూడా ఒక మంచి ఎలిమెంట్ మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత బోట్స్ ఉన్నాయి, ఆ బోట్లను చూస్తుంటే మనం ఒక్కొక్క బోట్ ఒక్కొక్క స్టోరీ తెలియజేసినట్టు ఉంటుంది. కొన్ని ఇక్కడ రెస్టింగ్ బోట్స్ సింపుల్గా మార్నింగ్ చూస్తే అవి రెస్ట్గా ఇట్లా అల్లాడుకుంటూ ఉంటాయి, ఎంత డీసెంట్గా ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఎంప్లాయ్ పడుకున్నట్టు అట్లా. సో అది ఒక మనకి బాగుంది ఫ్రేజ్, రెస్టింగ్ బోట్స్. సో అట్లాగే జనాలు ఫెస్టివల్, ఎవ్రీ డే ఇస్ ఫెస్టివల్. అక్కడ జనాలు వచ్చేస్తారు మార్నింగ్ అండ్ సాయంత్రం. ఆ బోట్లో సార్ చెప్పినట్టుగా బోట్లో ప్రయాణం చేసుకుంటూ ఆ ఘాట్స్ అన్ని చూస్తూ ఉంటే అది అద్భుతం. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. కాశీ అనేది ఒక నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కాశీ విజిట్ చేయడానికి పోయి మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ వచ్చి బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు అంతే. ఈజ్ ఇంపాసిబుల్ టు కమ్ బ్యాక్ అని చెప్పాడు. అతను రైటరు. అట్లా బేటా అక్కడ ఒక పెయింటింగ్ ఉంది, ఇక్కడి నుంచి జూమ్ చేయి, అక్కడికి వెళ్తాం. అలా ఎదురుగా లైట్ అండ్ షేడ్స్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మూడోది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా పెయింటింగ్ అంటే లైట్ అండ్ షేడ్స్. చూడు, ఆ ఎదురుగా వెనక ఎండ ఉంది, కింద చీకటి ఉంది. అక్కడ సబ్జెక్ట్ ఎట్లా మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు సబ్జెక్ట్? ర్యాండమా లేకపోతే మీకు ఏదన్నా ఒక పర్సనల్ ఛాయిస్ ఉందా? నాది నేను జనరల్లీ ల్యాండ్స్కేప్ చేస్తూ ఉంటాను. అందులో ఏదన్నా స్పెసిఫిక్గా ఇట్లా ఉంటే నా సబ్జెక్టు ఓన్లీ లైట్. నేను ఎక్కడ లైట్ ఉంటే అక్కడ ఆగేస్తాను అంతే. స్కెచ్ మామూలుగా స్కెచ్ బుక్లో వేసుకోవడం, ఆ తర్వాత దాన్ని కంపోజ్ చేసుకోవడం, పెయింటింగ్ చేసిన. లైట్ ఉన్నది అని అంటే ఇంకా ఒక పెయింటింగ్ ఉండాల్సిందే. మీ లైఫ్లో ఎప్పుడన్నా రిగ్రెట్ ఉందా? అనవసరంగా ఆర్టిస్ట్ అయ్యాను, వేరే ప్రొఫెషన్ అయితే బాగా డబ్బు సంపాదించేవాడిని. డెఫినెట్లీ ఉందా? ఇది ఒకటి పెద్ద ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్.
జనరల్లీ నేను ప్లేన్ ఎయిర్ వేస్తుంటాను కదా, మేము వెళ్తుంటాము గ్రూప్లో, అక్కడ కూర్చొని ఈజీలు పెట్టుకున్నామనంటే ఇంకా గవర్నమెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే వాడు అలౌడ్ చేయడు. ఏమో ఏం చేస్తున్నాడో తెలియదు. అది ఒకటి మన దేశంలో అది ఏమం పద్ధతి తెలియదు కానీ ఇంకా అవేర్నెస్ రాలేదు. మంచి మంచి కట్టడాలు ఉంటాయి, వాటిని మనం స్కెచ్ చేయడానికి ఆడ కూర్చున్నాం అని అంటే అలౌడ్ లేదు, నో పర్మిషన్ అంటారు. ఇది రిగ్రెట్ ఇది. అవును. ఆ తర్వాత ఇంకా మనం ఎక్కడన్నా మనం వెళ్ళి పెయింటింగ్ చేస్తున్నాం అని అంటే ఎవరైనా ఎట్లా గ్రూప్లో ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది, సార్ ఏం చేస్తున్నారు? పెయింటింగ్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక క్వశ్చన్. చేసిన తర్వాత ఏం చేస్తారు? ఇది ఒక క్వశ్చన్. ఇవి జనాల లోపల చాలా ఉన్నాయి. అవి నెగటివ్, మనకి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అవిటిని మనము ఓవర్కమ్ చేసుకోవాలి. సో వాటిని వాళ్ళకి చెప్పాలి, ఇది పెయింటింగ్ అనేది నాది ఒక హాబీ, నేను ఇక్కడ చేస్తున్నానంటే ఈ 1 అవర్ లోపల నేను మైమర్చిపోతాను. ఇది నాకు యోగా. నా శరీరంలో తెలియలేనిది ఏదో సంథింగ్ హ్యాపీనెస్ వస్తుంది, గ్లో వచ్చేస్తుంది ఆ ఫేస్ మీద. డెఫినెట్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్లో వస్తుంది, టైర్డ్నెస్ అనేది పోతుంది. అదే యోగా లోపల ఒక ప్రక్రియ లాగా నేను భావిస్తాను అని చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇట్లాగా మనం జనాలని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ పెయింటింగ్స్ కాకపోతే ఏంటంటే జనాలకి కొనుక్కునే అలవాటు వస్తుంది రావాలి అని అంటే అటువంటి కల్చర్కి కలిసి పని చేయాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకరి వర్క్స్ ని ఒకరు సేల్ చేయించాలి. అప్పుడు అంటే ఓన్లీ సెల్ఫ్ స్వార్థం కాకుండా మా పక్క ఎగ్జిబిషన్ ఆ ఉద్దేశంతో చేస్తుంది. నేను ఫస్ట్ మీ క్వశ్చన్ అడిగిందే అది. ఇంత ఆర్టిస్ట్ లోపల ఈగో ఇంత నిండి ఉంది, మీరు ఈగో లెస్ అని పెట్టారు, ఏంటో ఉద్దేశం అని ఫస్ట్ క్వశ్చన్ పెద్ద ఆయన వచ్చాడు, నీ ఆర్ట్ కంటే ఇది నచ్చిందా నాకు అని చెప్పి. తర్వాత ఇప్పుడు మీరు వేసిన వర్క్స్ లో అతి పెద్ద సైజ్ ఎంత, అతి చిన్నది ఎంత? ఇప్పుడు అక్కడ 4 ఉన్నాయి చూడబెట్ట. అవి చిన్నవి ఎదురు కనిపిస్తున్నాయా? 4. యు గో దేర్. అక్కడి నుంచి మమ్మల్ని చూపించి నడుచుకుంటా పో ఫాస్ట్. ఆర్టిస్ట్ లో ఏందండి అంటే మనకి భాషలో దిశనాహంకారం ఒకటి ఉంది సార్. మామూలుగా అహంకారం అంటేనే నేను అని ఇదని, ఒక పర్టికులర్ స్కిల్ ఉన్న వాడికి ఉండే అహంకారం అది వెరీ సటిల్ అనమాట. మిగతా వాటిలో వాడు నార్మల్గా ఉంటాడు. బట్ ఆ విషయానికి వస్తే ఇది నాది పెద్ద ఇదే అంటే వాటర్ కలర్ లో ఇదే. అవును, అఫ్ కోర్స్ వాటర్ కలర్ ఇది పెద్దది పెయింటింగ్. దీని గురించి చెప్పాలంటే ఇది నేను ఫోటో రెఫరెన్స్ తీసుకున్నాను. మా బ్రదరు దీన్ని కాశీ వెళ్ళినప్పుడు తీశాడు. దీన్ని నేను వాటర్ కలర్ లో పెయింట్ చేసి, కొంచెం వాటర్ కలర్ పెద్దగా వేస్తే కొంచెం ఛాలెంజ్ అవుతుంది. పోర్ట్రేట్ అంటే మరీ ఛాలెంజ్ అవుతుంది. ఇది నాకు ఐఐటి కాన్పూర్ లో ఒక వరల్డ్ వాటర్ కలర్ సమ్మిట్ జరిగింది 2018లో. సో ఈ పెయింటింగ్ అక్కడ సెలెక్షన్ అయింది. వాళ్ళు నన్ను గెస్ట్ ఆర్టిస్ట్ గా త్రూ అండ్ ఫ్రో ఇచ్చి ఫ్లైట్ పిలిచారు. సో అక్కడ వాసుదేవ్ కామత్ తెలుసు, అతని డెమో, చాలా మంది డెమో ఉండే ఆ కార్యక్రమంలో మీటింగ్. తర్వాత మీ పోస్టర్లు చూసి మీరు డెమో చేశారు? ఇక్కడ డెమో చేసేది ఉండే కానీ జనాలు లేరు. ఇక మనం మా కోసం చేస్తారా డెమో? డెఫినెట్లీ చేద్దామంటే చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత రేపు చేద్దామా? రేపు చేద్దాం. అంటే నేను అంటే డెమో కూడా కలిపితే ఒక వీడియో చేయొచ్చు. డెఫినెట్ చేద్దాం. లేదా డెమో ఒకటి సపరేట్ చేద్దాం బెట, అప్పుడు 2 మాట్లాడి చేద్దాం. తర్వాత మీ జీవిత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెషన్ నుంచి నేను రిటైర్ అయినా. నేను స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండే, మొన్న లాస్ట్ మే రిటైర్ అయిపోయాను. ఆ టీచింగ్ ఫీల్డ్లో నేను 40 years డెడికేటెడ్గా పనిచేశాను. ఇంకో శిష్యుడు ఇక్కడే ఉన్నాడు. సో ఇట్లాగా దానికి చాలా నేను టైం ఇచ్చాను. పిల్లల్ని కూడా చాలామంది స్టూడెంట్స్ సంపాదించుకున్నాను మంచి. ఆ తర్వాత ఇంకా నేను ఇది ఫుల్ టైమ్గా ఇక్కడ నేను పెయింటింగ్స్ లోపల టైం ఇవ్వదలిచాను. సో దీన్ని ఇంకా నేను మీ జర్నీలో మీరు కలుసుకున్న లేదా మీకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ కానీ, అంటే అబ్బా ఏదేమైనా చేయాలరా అని అనిపించి ఒక మూమెంట్ వస్తుంది, అట్లాంటివి ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి. అట్లాంటిది అంటే ఏదో చిన్న డ్రైవింగ్ స్పిరిట్ ఏమిటి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న ఇప్పుడు పొద్దున్నే లేచి బ్రష్ పట్టుకొని వేయాలన్న ఆ స్ఫూర్తి ఎక్కడి? ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నట్టుగా కొనడానికి ఇంకా
అంత చొరవ లేదన్న సమాజంలో మీరు ఎందుకు ఇస్తున్నారు? నేను కొనడానికి ఎదుటి వాళ్ళకి నేను ఇవ్వలేదు. నా దగ్గర బండల్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఎక్కడ నేను ఎగ్జిబిట్ చేయలేదు. అవి ఓన్లీ నా గురించి చేసేసుకున్నాను. ఇంకా అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు, గిఫ్ట్ కూడా ఇచ్చేస్తుంటాను. నేను జనాల్లోకి వెళ్ళిపోవాలి. 100 పెయింటింగ్స్ నేను అలాగే ఇచ్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఒక పెయింటింగ్ ఉంది అంటే, ఒరిజినల్ పెయింటింగ్ ఉంది అని అంటే వాళ్ళకు కొంచెం ఎక్కడైనా ఇన్స్పైర్ అవుతుంది. ఖచ్చితంగా వస్తుంది. సో అట్లాంటిది 100%. నేను చాలాసార్లు ఫ్రీగా డెమో చేయడం, పిల్లలకి వర్క్షాప్ చేయడం, ఇట్లాంటివి చాలా చేశాను. ఇక ముందు కూడా నేను ఫ్రీగా అట్లాగా డెమోస్ కానీ అవి కానీ చేయడం. ఎప్పుడన్నా మా ఛానల్ తరఫున ఒక వర్క్షాప్ డెమో ఏమంటే 2-3 అవర్స్ వచ్చి చేస్తారా? నేను వేదిక ఏర్పాటు చేస్తాను. మంచి ఓకే. ఇది గుర్తుపెట్టుకో, సార్ నెంబర్ తీసుకుందాం, చేద్దాం. సో ఎంత బాగుంది మీతో కాన్వర్సేషన్. ఇది పూర్తి స్పాంటేనియస్గా, అంటే ఏం మాట్లాడాలంటే మనం అబద్ధాలు చెప్తున్నాం లేకపోతే ఎవరన్నా దోచుకుంటున్నామా, ఉన్నది చెప్తున్నాం. దానికి ప్రిపరేషన్ ఎందుకు, అందుకని చాలా బాగుంది. వాటర్ కలర్ ఒకటి మనకి స్ప్రెడ్ కావాల్సిన అవసరం ఉంది. వస్తుంది. తెలంగాణ ఈ సైడ్ కదా, వాటర్ కలర్ పెయింటర్స్ ఆర్టిస్టులు వస్తుంది. మహారాష్ట్రలో చాలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసింది. వాటర్ కలర్స్ చాలా ఉంది. మా గురువు గారు మిలింద్ మలిక్, ఆయన ఇన్స్పిరేషన్ వాటర్ కలర్కి రావడానికి. 15 years నుంచి ఆయన బుక్స్ చాలా రాశాడు. బుక్స్ తర్వాత మా ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి ఏమనిపించింది? అటుపక్క పోదాంపా ఒకసారి, దాని గురించి ఒక చిన్న మాట చెప్పండి, విల్ కంక్లూడ్. మా అమ్మ కూడా వేసింది పెయింటింగ్స్, టైసన్ వేశాడు, చేతన వేసింది, మైథిలి వేసింది, శ్రీనివాస్కు వేశారు, సత్యవ్ గన్నోజీ, ఆ తర్వాత అనుకోకుండా పద్మావతి గారు, పురుషోత్తం గారు, తర్వాత నేను, అట్లా. సో మీరు దీని గురించి ఒక మాట చెప్పండి. వెళ్ళి మొదట నేను రాగానే అంటే నాది ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏం ఖాళీగా ఉంది అని అంటే అతను చెప్పాడు సాయంత్రం ఉంది సార్ అన్నాడు. సాయంత్రం 3 o'clock వరకు కూడా ఏమీ లేకుండే, షో ఉందా లేదా అని అడిగితే ఉంది సార్ అన్నాడు. ఇంకా తర్వాత మెల్లగా మీ పెయింటింగ్స్ వచ్చాయి. ఇంకా 4-4:30 వరకు అన్నీ వచ్చేసాయి. ఇంకోటి విశేషం నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఎవరు వస్తున్నారు అని అది ఎక్సైట్మెంట్ ఉండే. ఎవరే గెస్ట్లు మా ఇక్కడ సెలబ్రిటీస్ అనేది వాళ్ళు వచ్చారు. ఇక్కడే ఎవరు మా నాయనమ్మ మా అమ్మ అంతే. అదే నేను వాళ్ళు ఇక్కడ నిలబడినాను. మీ నానమ్మ, మమ్మీ గారు, అమ్మగారు వీళ్ళతోటి మీరు ఇనాగ్రేషన్ చేయడం ఇది చాలా బ్రహ్మాండం అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు. నేను యాక్చువల్గా వీళ్ళే మనకి వాళ్ళు ఏంటంటే మన కనీసం ఇప్పుడు మనం ఎంత సాధించినా అంత బయట వాళ్ళకినా కుటుంబ సభ్యులకు షేర్ చేసుకునే విజయం ఎందుకు సార్? అది ఇక్కడ ప్రజెంట్ వీళ్ళతోటి మనం అంటే మీరు దీపోత్సవం కానీ జ్యోతి ప్రజ్వలన చేయించడం అనేది ఇది ఒక ట్రెండ్ కావాలి యాక్చువల్గా. వీళ్ళతోటి వెలిగించడం, అసలు వెలిగిందే మనం వీళ్ళతోటి. వాడు ఎవరో వేరే పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి వెలిగించి వాళ్ళ ప్రెస్టీజ్ గురించి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇది కరెక్ట్ అయినటువంటి విషయం. వీళ్ళ వల్లనే మనం వెలిగాము కాబట్టి సో ఇట్స్ అ పర్ఫెక్ట్ సీన్ అనిపించింది. పుస్తకాలు చూసారు కదా, ఎలా అనిపించింది? ఈ పుస్తకాలు అయితే నాకైతే చాలా ఇన్స్పైర్ అయినాయి సార్. అవునా? పుస్తకాలు అయితే చాలా ఇన్స్పైర్ అయ్యాయి. నేను జనరలీ నా దగ్గర స్కెచ్ బుక్ ఉంటుంది. బేటా నువ్వు కెమెరా అక్కడ పెట్టేసి సార్కి ఒక పుస్తకం బహుమతిగా నీ తరఫున రాలేదు. చూసాను నేను బుక్. ఇది చాలా ఇన్స్పిరేషన్ నాకు. నేను జనరల్గా బుక్స్ నేను క్యారీ చేస్తాను. స్కెచ్ బుక్స్ పెన్ ఇవ్వండి బేటా. రా బేటా. రెడ్ పెన్ కావాలా? మీ ఇష్టం. స్కెచ్ పెన్. నేను స్కెచ్ బుక్ క్యారీ చేస్తాను. అందులో నేను ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే బొమ్మలు వేస్తుంటాను. కానీ బొమ్మలతో పాటు రాతలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇది కూడా డెఫినెట్లీ ఒక హ్యాండ్ రైటింగ్ కూడా ఒకటి చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మళ్ళీ అవి మనం జనరల్లీ బుక్లో రాసుకుంటాము, గీసుకుంటాము. కానీ దాన్ని పబ్లిష్ చేయడం అనేది నేనైతే మొదటిసారి చూస్తున్నాను. 2 విషయాలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ద్వారా నేర్చుకున్నాను. ఒకటేంటి
సారు బుక్స్ ఈ వండర్ఫుల్ ఇనాగ్రేషన్ మమ్మీతో చేయించడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది ధన్యవాదాలు. మా అమ్మాయి మొట్టమొదటిసారి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసింది. ఇది కూడా అది మీరు చేసింది ఆ తర్వాత మీ ఆవిడ చేసిన ఆ పెయింటింగ్ చూశాను, అబ్బురపడ్డారు. అంటే కొలీగ్స్ లాగా చేసాం అక్కడ, అంటే మాట్లాడుకొని డిస్కస్ చేసి మాట్లాడేదైతుందో అది ఎవరైనా పెయింటింగ్ ఎవరైనా చేయాలి, యాక్చువల్గా ఎవరైనా చేయొచ్చు అనేది, చెయ్యాలి వేరు, చెయ్యొచ్చు అనేది కెమెరా పెట్టుకోదాం తగ్గట్టుగా ఇన్స్పిరేషన్. ఒకసారి సార్కి ఇవ్వనాను. ఇది జస్ట్ అంటే మీతో మాట్లాడినందుకు గౌరవంగా ఇస్తున్నది, దయచేసి తీసుకోండి. థ్యాంక్ యూ. తర్వాత మీ అన్ని పెయింటింగ్స్ కూడా ఒక పుస్తకంగా రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు అనుకుంటే ఐడియా నేను ఇస్తాను తర్వాత. అంటే వారణాసి కథని మీ పెయింటింగ్స్తో చెప్తే భలే ఉంటుందని నాకు ఎందుకో థాట్ వచ్చింది. నేను అరుణాచలం మీద వర్క్ చేస్తున్నట్లు నేను అట్లా అది వచ్చిన తర్వాత అది చూస్తే మీకు ఐడియా వస్తుంది, అందుకని అది రానివ్వండి అది. సో ఇది మన శ్రీనివాస్ గారితో చక్కటి కాశీ థీమ్ బేస్డ్ పెయింటింగ్స్ మధ్యన చేసిన ఒక అరుదైన కాన్వర్జేషన్. సో మీరు ఇట్లాగే కొనసాగించండి. థ్యాంక్ యూ. ది సొసైటీ నీడ్స్ దిస్ కలర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంతా డ్రై డ్రై డ్రై, ఇదేమంటారు కాంక్రీట్ జంగుల్లో పూసే పూలు ఇవి. అందుకని మనం తోటమాలులాగా కొంత మన వంతు సహాయం చేద్దాం. కొంచెం చూసిన వాళ్ళు కాస్త రెస్ట్ఫుల్గా రిలాక్స్ పీస్ఫుల్ వస్తారు అట్లా చేయమట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచిది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. సో ఇది థ్యాంక్ యూ. కలలకు కాణాచి వారణాసి ఇంటర్వ్యూ. మళ్ళొకసారి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో కలుసుకుందాం. ఇది రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నమస్కారం, బాగున్నారా?